ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుండొచ్చావు? ఇన్ని రోజులెక్కడున్నావు? పెట్టే బాధలు, కొట్టే దెబ్బలు తట్టుకోలేక అందరిని వదిలేసి పుట్టింట్లో ఉన్న నేను, నా కొడుక్కి ప్లేట్‌లెట్స్ తగ్గి చాలా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా చేతిలో లేక, నా పుట్టింటి వాళ్ళు నిస్సహాయతతో నిల్చున్నప్పుడు, ఒక రూ. 100 ఇస్తే కనీసం నా చెల్లి తన పిల్లలకి పండ్లైనా కొనిపిస్తుందని ఒక అక్క, నాతో పాటు రాత్రి పగలు నిద్ర చంపుకున్న ఒక అక్క, డ్వాక్రా గ్రూప్‌లో లోన్ తీసుకొని మరి నాకు హెల్ప్ చేసిన ఇంకొక అక్క, ఇలా ఎంతమంది సహాయం చేసినా డబ్బులు సరిపోక, ఒంటి మీద నుండి తీసి తులం బంగారం అమ్ముకొని మరి నా కొడుకుని బ్రతికించుకున్న నన్ను, ఇప్పుడు 4 రోజులుండి తినిపోదామని నా ఇంటికి వచ్చిన నువ్వు, పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం లేదు అంటున్నావు. బొచ్చు కూడా తెలవదు నీకు నా గురించి. తీటక్కని పిల్లల్ని చూసుకోవడం చేతకాక, అత్తమామ చూసుకోరు అనే వంకతో కొన్ని రోజులు మొగుడిని ఇల్లరికం తీసుకెళ్ళి పుట్టింట్లో పడి తిన్న నువ్వెక్కడ? ఇద్దరు పిల్లల్ని కన్నది నేనే కాబట్టి వాళ్ళ పూర్తి బాధ్యత నాదే అని, నా పిల్లలకి ఏ లోటు రాకుండా నేను ఒక్కదాన్నే పూర్తి ప్రేమ బాధ్యతతో చూసుకునే నేనెక్కడ? నీకు నాకు నక్కకి నాగలోకానికున్న తేడా ఉంది. నోరుంది కదా అని తిన్నది అరగక ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే నీ మొగుడు, నీ కొడుకులు, నీ మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు ఊరుకుంటారేమో కానీ నేను ఊరుకోను. చర్మం ఒలిచి నా పిల్లలకి చెప్పులు కుట్టిస్తాను. గుర్తుపెట్టుకో జాగ్రత్త.